మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి పార్టీ కార్యాలయానికి పక్కనే మన అన్నా క్యాంటీన్ అయితే వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఇదైతే జనని చారిటబుల్ ట్రస్ట్ కింద ఈ అన్నదాన కార్యక్రమం అయితే జరుపుతున్నారు. వీళ్ళు ప్రతిరోజు కూడా 500 to 600 మందికి వీళ్ళు భోజనం అందిస్తున్నారు, కేవలం 5 రూపాయలు తీసుకుని. అయితే ఇది ఈ కార్యనిర్వహణ ఎలాగుందో మనం ఒకసారి చూద్దాం. చెప్పండి సార్, ఎంతమందికి రోజు భోజనాలు అందిస్తున్నారు? ఇక్కడ జనని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో 465 రోజుల నుంచి 2 years నుంచి ఇక్కడ రోజుకు 500 నుంచి 600 మంది దాకా ఈ సేవలు అందిస్తున్నాం. అన్నా క్యాంటీన్ కనిగిరిలో తీసేయడం జరిగింది. ఆ తర్వాత ఉగ్ర నరసింహారెడ్డి గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇబ్బందుల్ని, ఈ ప్రజల ఇబ్బందులను గమనించి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకు 500-600 మంది మనం సేవలు అందిస్తున్నాం. అలాగే కంటి వైద్య శిబిరాలు కానీ ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఇక్కడ వాళ్ళందరికీ అకామిడేషన్, ఫుడ్ అరేంజ్ చేయడం అన్నీ జరుగుతుంది. జనాల నుంచి మంచి స్పందన ఉంది. కనిగిరి నియోజకవర్గంలో ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. మంచి స్పందన ఉంది జనాల నుంచి. కాబట్టి 5 రూపాయలు ఎందుకంటే 5 రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జీ కింద జస్ట్ అంతే పెట్టాం, అంతే కానీ అదే మ్యాండేట్ ఏం కాదు. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది, బాగా వస్తున్నారు. రోజుకు 500-600 మంది ఇక్కడ భోజనాలు చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ మంది వచ్చినా కూడా మనం అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడ మా సిబ్బంది అందరూ కూడా ఎప్పుడు అలర్ట్గా ఉంటున్నారు. భోజనం ఏదైనా అయిపోయినా కూడా ఎమ్మటే అరేంజ్ చేసి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా వెనక్కి పంపించే ప్రసక్తే లేదు. అందరికి కూడా జననీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు వెనక్కిపోయే ప్రసక్తి ఏం లేదు. రోజు భోజనం పెట్టడం మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? అన్నా క్యాంటీన్ ఆపేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, దాని తర్వాత చాలా మంది తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు అయితేనేమి ఓడిపోయినా సరే మా ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరిలో పేద ప్రజల కోసము ఈ అన్నా క్యాంటీన్ అనేది నడుపుతున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము టేస్ట్ చూద్దామని చెప్పి ఈరోజు కూడా మేము తింటున్నాము. చాలా బ్రహ్మాండంగా ఉంది. భోజనం అయితేనేమి, కర్రీస్ అయితేనేమి, ఇది పేద ప్రజలకి ఉగ్ర గారు ఇచ్చిన వరం అని మేము అనుకుంటున్నాం. ఎలా ఉంది బాబు భోజనం? మీరు ప్రతిరోజు తింటారు ఇక్కడే? వస్తుంటాము డైలీ. మా సిఎస్పురం మండలము, ఏదో పని మీద వస్తుంటాము. డైలీ వచ్చిపోతాం. 5 రూపాయలు ఇచ్చే అన్నము సూపర్ ఉంది. ప్రతిరోజు పెడతారు భోజనం ఇక్కడ? ప్రతిరోజు పెడతారు. ఎంత తీసుకుంటారు? దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు? 5 రూపాయలే. 5 రూపాయలు కడుపు నిండా అన్నం పెడతారంటారు. మీరు ఎలా స్పందిస్తున్నారు దీని మీద? సూపర్, బాగానే ఉంది. బానే ఉంది, మీకు నచ్చింది? నాకు తెలిసి సుమారు 1 సంవత్సరం క్రితం ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఈ జననీ చారిటబుల్ ట్రస్ట్ కింద ఓపెన్ చేశాడు. ఈ సంవత్సరం కాలంలో ఎండ కానీ వానలు కానీ ఎన్ని కష్టం వచ్చినా ఏం చేసైనా సరే ప్రతిరోజుకి 5 రూపాయలకి భోజనం పెడుతున్నాడు మా సార్ ఉగ్ర నరసింహారెడ్డి గారు. 5 రూపాయలకి భోజనం, టిఫిన్ కాడి నుంచి మధ్యాహ్నం అన్నం కాడి నుంచి మొత్తం సహారం చేయాలన్నా మాకు అన్న క్యాంటీన్ లాగా జరుగుతుంది. ఇతను జగన్ వచ్చాక మూసేశారు అవన్నీ. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ టైంలో ఎక్కడ అన్నా క్యాంటీన్ ఉందంటే అక్కడ ఆ లారీ ఆపేసుకొని తినేసి వెళ్ళిపోయారు. అంటే 6 రూపాయలు మాకు మిగిలేదు. 6 రూపాయలతోటి మా పిల్లని పిల్లలకి మేము సహరించేవాళ్ళం.